చిన్న ప్రార్థన చేస్తే సర్వశక్తుల సర్వాధికారి నిత్య తండ్రి సమాధానకర్త మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం కలిసిన వాక్యం ధ్యానిస్తుండగా వాక్య పరిచయం చేస్తుండగా నాతో మాట్లాడి నా ద్వారా మాట్లాడేవా వాక్యమైన విత్తనం మా జీవితంలో శ్రేష్టమైన విత్తనంగా నాటబడింది. మా జీవితంలో ఈ వాక్యం మమ్మల్ని మార్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ ఘనత కర్మంగా ఒకసారి వచ్చిన గొప్ప ఆత్మీయతను బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సో ఇది తీసుకున్న అంశం మరి నా వాక్యం ధ్యానిస్తుండగా ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం. అంటే ప్రభావితం ఒక శక్తి అనే అంశం ధ్యానిస్తుంది. ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అనే మాట మనం రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి సోషల్ మీడియా విస్తరిస్తుండగా మరి మనం చాలాసార్లు చూస్తాము ఇన్ఫ్లుయెన్సర్ అని పిలుస్తూ ఉన్నాం. యూజువల్గా ఎవరైనా వీడియోస్ వీడియోస్ అప్లోడ్ చేయడము యూట్యూబ్లో కానీ లేకపోతే వేరే షార్ట్స్ చేస్తూ వాళ్ళు చేసే 1 minute కానీ 2 minutes ఆ వీడియోస్ ద్వారా ఏం చేస్తారు, ప్రభావితం చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మంచో చెడమని. సో ఇది తీసుకున్న అంశము ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే మంచి ప్రభావితం ఉన్నది, చెడు విషయంలో కూడా మనం ప్రభావితం చేయొచ్చు. సో గుడ్ ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనే అంశం మనం ధ్యానిస్తాం. ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో మొట్టమొదటిగా మంచి ప్రభావితం అనే అంశం మనం ధ్యానిస్తాం. సో నాతో ఒకటి ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు గమనిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం గమనిస్తాను. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూడని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేయని ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. గమనిస్తే ప్రభావితం అన్న మాట మనం ధ్యానిస్తాం. ఇన్ఫ్లుయెన్స్, ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. గమనిస్తే మరి ఆదం అవ్వకి మరి 2 కుమారులు జన్మించినారు, కెయీన్ ఇంకా హేబేలు. సో తప్పకుండా తల్లిదండ్రులు మరి ఏ తల్లిదండ్రులైనా కానీ మంచి నేర్పించారు, చెడు నేర్పించారు. అవునా? మంచి మాత్రమే నేర్పిస్తారు, మంచి ఉండాలని నేర్పిస్తారు. ఆ విధంగా మరి ప్రభావితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను పేరెంట్స్ గారు. చాలాసార్లు గమనిస్తే పిల్లల్ని కన్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైనా వచ్చి చూసినప్పుడు, ఆ శిష్యుడు కానీ పిల్లవాడిని చూసినప్పుడు పోలిక గురించి మాట్లాడుతుంటాం. తల్లి పోలికనా, తండ్రి పోలికనా, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మామ పోలిక లేదా బాబాయ్ పోలిక అని పిలుస్తూ ఉంటాం. పోలికలు కాకుండా పోలికలు వేరే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరే. రైట్? సో ఇక్కడ ఇద్దరు కూడా ఆదాము పోలికలో ఉన్నారు. కానీ ఆదాముని ఇద్దరిని పెంచినాడు, కయ్యూని పెంచుతూ ఉన్నాడు, హేబేలుని పెంచుతూ ఉన్నాడు. కానీ ఇద్దరు కూడా ఒకరు మంచి ప్రభావితం పొందుతున్నారు, ఒకరు చెడు విషయంలో ఎంచుకున్నారు. తండ్రి హేబేలుకి మంచి అర్పణ ఇవ్వమని, కేయిన్కి చెడు అర్పణ ఇవ్వమని చెప్పలేదండి. తప్పకుండా తల్లిదండ్రులు మంచిగా నేర్పిస్తారు. ఆ మంచి నేర్చుకున్న విషయంలో కొన్నిసార్లు
మన రెగ్యులర్ ఫ్యామిలీస్ కూడా ఎంత మంచి నేర్పించి కానీ కొన్నిసార్లు వాడు చెడు స్నేహము చెడుతనంలో వాడు పడిపోతుంటారు. సో ఈ విధంగా గమనిస్తే అర్పణ వచ్చిన సమయంలో, దేవునికి అర్పణ ఇచ్చే సమయంలో బహుశా ఇద్దరు కుమారుని పిలిచి మనం ఇద్దరు కూడా అర్పణలు ఇవ్వమని హెచ్చరించవచ్చు నాన్నగారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో చూసి నేర్చుకుంటూ ఉన్నారు. బహుశా దానికన్నా ముందు ఎన్నిసార్లు మరి ఆదాం అవ్వ బలులు అర్పించినారు అక్కడ ఏం రాయబడలేదు. ఇదే ఫస్ట్ ఇన్స్టెన్స్. దానికన్నా ముందు చూడు, పిల్లలు ఏదైనా చేస్తున్నారంటే తప్పకుండా తల్లిదండ్రులను చూసే నేర్చుకొని చేస్తారని మనం చాలా విన్నాము, చూస్తాను, గ్రహించుకోవచ్చు. సో అదేవిధంగా ఈరోజు ఇక్కడ గమనిస్తే బహుశా ఏబేలు కయీను ఇద్దరు కూడా అర్పణ అంటే ఏంటి తెలియదు మరి. దానికన్నా వాళ్ళు గ్రహించుంటారు, చూస్తుంటారు, తల్లిదండ్రులు చేసిన విషయాన్ని వాళ్ళు గ్రహించి అర్పణను ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఏబేలు ఏం చేస్తాడు? ఏబేలేమో గొర్రెల కాపరి ఉంచినాడు, కయీనేమో పొలం పంట చూసుకునేవాడు. సో ఇద్దరు తరఫున వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళ ఏదైతే శ్రేష్టమని అనిపించిన వాళ్ళ దృష్టికి వాళ్ళు తీసుకొని అర్పణగా అర్పించారు. సో గమనిస్తే కథ భాగంలో దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించినాడు, కయీనుది తృణీకరించాడు. అంటే కయీను అనుకుందాము, కయీను కూడా ఆదాము అవ్వ బలులు అర్పించడం చూసినాడు. ఏ బలులు? శ్రేష్టమైన బలి అర్పించడం చూసినాడు. సో కయీను కూడా ఏం చేయవచ్చు? ఒక మంచి శ్రేష్టమైన తప్పకుండా తీసుకొని రాగలుగుతాడు. మంచి గొర్రె పిల్లని ఏ విధంగా అయితే ఏబేలు తెచ్చాడో కయీను కూడా తీసుకురాగలదు. ఎందుకంటే ఆ గొర్రె పిల్లలు ఏబేలు కాదండి, అది ఆయన ఆస్తి కాదు. ఇద్దరు కూడా పని పంచుకున్నారు. నువ్వు గొర్రెల కాపరిగా ఉండు, నేను పొలం పంట చూసుకుంటాను. చాలాసార్లు ఇంట్లో మనం పంచుతూ ఉంటాం, పనులు పంచుతూ ఉంటాం. నేను ఇంట్లో పని చేస్తాను, నువ్వు బయట పని చేయి కదా. నేను వండు, నేను ఇల్లు క్లీన్ చేస్తాను. అలాంటి పనులు పిల్లలు ఏం చేస్తారు? మరి ఇద్దరు పంచి పెట్టినారు తల్లిదండ్రులుగా. నువ్వు ఏవేళ గొర్రెల కాపరి ఉండు, కయీను నువ్వు పెద్దవాడు కాబట్టి నువ్వు బయట పని చూసుకో. సో అదేవిధంగా చేస్తుండగా ఆ క్రమంలో బహుశా కయీను కానీ ఏబేలు ఇద్దరు కూడా చూడండి, ఒక ఉదాహరణ తీసుకుంటాం. అక్కడ ఏం రాసలేదు, కయీను ఏబేలు అర్పణ ఇచ్చినట్టు రాస్తారు. కొన్ని ఆదాం అవ్వ అర్పణ దానికన్నా ముందు ఇచ్చినట్టు ఏం లేదు. మనం అనుకుందాం ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసి ప్రభావితం అవుతారు కాబట్టి. సో ఆదాం అవ్వ ఎక్కడి నుంచి ప్రభావితమైనారు? ఎక్కడైతే వాళ్ళు పాపంలో పడిపోయినారు. మరి దేవుడు ఏం చేస్తాడు? మీరు ఆకుల ద్వారా మీరు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ తప్పకుండా ఏదైనా ఒక జంతువుని వధించి, ఏ జంతువుని ఇచ్చడం మనకు తెలియదు, అక్కడ ఏం క్లియర్గా రాసలేదు. యానిమల్స్ కింద ఉన్నది కదా. పశువుల జంతువుల చంపి వాళ్ళ శరీరాన్ని వాళ్ళ తోలు ఏం చేస్తారు? ఒక వస్త్రంగా ఎవరికి? వాళ్ళ నగ్నాన్ని కప్పుకోవడానికి ఆదాం అవ్వ ఇద్దరికి కూడా వస్త్రాలు ధరించాడు. బహుశా అదే మనము చాలాసార్లు మనం గమనిస్తాం సర్మన్స్లో, అదొక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సాక్రిఫైస్ ఇక మీదట అలాంటి సాక్రిఫైస్ అవ్వబోతున్నాయి. పాపానికి బలి అర్పణగా మొదట అక్కడ ఆరంభమైంది. సో బహుశా అనుకున్నాము కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా అనేక పాపంలో పడిపోయిండొచ్చు. సో పాపానికి బలి అర్పణగా మరి ఏబేలుకి కయీనుకి హెచ్చరికలు ఇవ్వబడినప్పుడు వారిద్దరు కూడా వాళ్ళ సొంత పనుల నుంచి ఏదైతే శ్రేష్టం అనిపించిందో వాళ్ళు తీసుకొని వచ్చినారు. సో దేవుడు ఏబేలుని అంగీకరించినాడు, కయీనుని తృణీకరించినాడు. కానీ కయీనుకి ఏమైంది? కోపం వస్తూ ఉండదు. ఎందుకు నాది అంగీకరించలేదు? మరి దేవుడు తనని దర్శించి నువ్వు శ్రేష్టమని ఇస్తే నేను అంగీకరించేవాడిని కదా. అంటే ఏంటిది? ఇంకొక ఆపర్చునిటీ ఉన్నది. నువ్వు ఏబేలుని చూసినా ఏబేలు చేసిన ద్వారా నువ్వు ఇన్ఫ్లుయెన్స్గా, నువ్వు ప్రభావితంగా, ఏబేలు పైన నువ్వేం కోపం పెట్టుకోకు. మీరు ఇద్దరు కూడా నా దృష్టిలో ఈక్వల్గా ప్రేమిస్తున్నాను, ఇద్దరు కూడా నాకంటే ఇష్టము. కానీ ఏబేలు మంచిది చేశాడు కాబట్టి నేను అంగీకరించినాను. నువ్వు కూడా మంచిగా చేస్తే, సత్క్రియ చేసిన ఎడలని వాక్యంలో రాయబడ్డారు. ఇఫ్ యూ హవ్ డన్ వెల్ ఐ విల్ యాక్సెప్ట్ యూ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏబేలు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏబేలు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైతే శ్రేష్టం ఇచ్చినావు నాకు కూడా, నీ గొర్రెల నుంచి మన గొర్రెలు, అది వాళ్ళిద్దరిది సొంత ఆస్తి కదండి, అది ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అది. సో ఫ్యామిలీ ఏం చేయాలి? పెద్ద అందరినీ నాకు కూడా ఆ హక్కు ఉంది కాబట్టి నేను కూడా శ్రేష్టమైన తెచ్చి నేనేం చేస్తాను? బలి అర్పిస్తాను అన్నాడు. బలి అర్పించడం వెళ్ళకుండా ఏం చేస్తాడు? తమ్ముడి మీద కోపం పెట్టుకొని తమ్ముడిని చంపడం జరుగుతుంది. తనకు రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి. తల్లిదండ్రుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, పోనీ
తమ్ముడు ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చెడు విషయంలో ఆయన కోపం పెట్టుకొని తమ్ముడిని చంపడం గమనిస్తున్నాం. సో ఆదం అవ్వ దేవుని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినారు. అదే సత్క్రియ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళ క్రమం ఎన్నిసార్లు చేస్తారో తెలియదు కానీ బహుశా క్రమంలో ఒక అలవాటు చేసుకొని బలులు అర్పిస్తూ ఉండొచ్చు. బట్ మొట్టమొదటిగా బలులు అర్పించడం అనేది ఇది రికార్డ్ అయింది. ఏబుల్ కేయిన్ ఇవ్వడం రికార్డ్ అయింది కాబట్టి అది మనకే ఫస్ట్ తెలుసు. దానికన్నా ముందు చేస్తూ చేయలేదు తెలీదు, చేసి ఉండొచ్చు. ఏబుల్ కేయిన్ వాళ్ళ ద్వారా ప్రభావితం అయినారు. తల్లిదండ్రులు ఏమైనా చేస్తారో పిల్లలకు అదే చేస్తూ వచ్చారు. చేసే సమయంలో ఒకరు శ్రేష్టం ఇచ్చినారు, ఒకరు కూడా శ్రేష్టం అనుకున్నాడు కానీ దేవుని దృష్టిలో అది శ్రేష్టం కాదు. ఎందుకు శ్రేష్టం కాదండి? ఎందుకంటే దేవుడు వాక్యం అనుసరిస్తుంది. దేవుడు ఆదాము అవ్వ కారణంగా వాళ్ళు పాపంలో పడిపోయిన కారణంగా దేవుడు భూమిని శపించాడు, పశుపక్షిని శపించాడు. అలా క్లోజ్ చేయలేదండి. భూమిని శపించినాడు కాబట్టి భూమిలో నుంచి వచ్చింది మీరు తినడానికి కానీ నాకు అర్పణగా పనికిరాదు. సో కేయిన్ ఏం చేస్తాడు? బహుశా కేయిన్ నిజంగానే కష్టపడి ఆయన శ్రేష్ఠ పంట నుంచి తెచ్చే కానీ నువ్వు తెచ్చే పంటను తినడానికి ఆహారంగా ఉండాలి కానీ నాకు బలి ఇవ్వడానికి కాదు. సో నాకు బలి ఎక్కడి నుంచి కావాలి? నేనైతే శపించలేదో దాని ద్వారా నాకు కావాలి. సో ఏబుల్ ఏం చేశాడు? శపించే దాంట్లో నుంచి శ్రేష్ఠ బలి అర్పించాడు. కేయిన్ ఏమో శపించిన దాంట్లో నుంచి ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? దేవుడు అంగీకరించలేదు. ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చినాడు, వెంటనే గద్దించలేదు, లేదా శిక్షించలేదు, ఆయన ధృవీకరించలేదు, లేదంటే ఆయన ఉగ్రవాదాన్ని ఏం ఇవ్వలేదండి. ఒక ఆపర్చునిటీ, నువ్వు మంచిగా చేస్తే నేను కూడా నీది యాక్సెప్ట్ చేస్తాను. ఏం చేయాలి? వెళ్ళి ఇంకొక బలి అర్పణ ఇవ్వాలి. కానీ ఏం చేస్తాడు? ఏబిని బలిగా అర్పిస్తూ వచ్చిన సొంత తమ్ముని చంపాల్సిన పరిస్థితి. సో ఈరోజు మనం కూడా చాలాసార్లు మనం తల్లిదండ్రులు ఉంటున్నాము, మనకు పిల్లలు ఉన్నారు, లేదా మనం కూడా ఒకరిని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాం. సో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రెండు ఆపర్చునిటీ మన ముందే లేండి, చెడు ఉంది, మంచి కూడా లేదు. అందుకే దేవుడు ఇస్రాయేల్ ప్రజల ముందు ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ నీ ముందు జీవం ఉంది, మరణం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఇస్ లైఫ్ అండ్ దేర్ ఇస్ డెత్. నీ ముందు జీవం ఉంది, మరణం ఉంది. ఏమి ఎన్నుకోవాలంట? జీవం ఎన్నుకోమని వాక్యం చదివిస్తారు. అక్కడితో చెప్పేది లేదండి. చూస్ లైఫ్ అంటాడు. సో మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతుండగా లెట్ us బి గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మంచి విషయాల్లో ప్రభావితం చేసేవారిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ఒక జ్ఞాపకార్థంగా మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తి గురించి మనం గమనిస్తే ఆదాంకి కదా ఏబుల్ కైన్ కన్న తర్వాత ఏబుల్ ఏమో చనిపోయినాడు, కైన్ ఏమో దేవుడు తృణీకరించాడు కాబట్టి దేశకుమారిగా అయినాడు. బట్ దేవుడు ఆదాముని అవ్వని మళ్ళీ ఆశ్రయించి సేత్ అనే కుమారుని అనుగ్రహించాడు. సేత్ అనే కుమారుని అనుగ్రహించిన తర్వాత మరి సేత్ వంశావళిని మనం గమనిస్తే ఎవరు వచ్చినారండి? సేత్ వంశావళిలో ఈనోకు వచ్చినాడు, ఈయన ద్వారా మెతుషెలా కూడా వచ్చినాడు. ఈయన గురించి ఏమైనా రాయబడింది? ఈయనకు దేవునితో నడిచిన మాత్రం తెలుసు, ఆయన మరణము చూడలేదు. అంటే సేత్ మళ్ళీ ఏం చేశాడు? ఆదమవ్వ ద్వారా ఏదైతే మంచి క్రియలు చేస్తూ వచ్చినారో వాళ్ళు ప్రభావితం అయినాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్ బై హిస్ పేరెంట్స్. తప్పకుండా ఇంట్లో జరిగిన సంఘటన సేతు కూడా తెలుసండి. ఆదమ్మ తప్పులు చెప్పింది, నీకన్నా ముందు మీ అన్నలు ఇద్దరు ఉండే, ఏబిల్ ఇంకా కైన్. మరి ఏది నాన్న ఎక్కడ ఉన్నారంటే కథ మొత్తం చెప్పుకుంటాడు. ఒక బలానా రోజు బలి అర్పించినారు, వాడి దేవుడు ఏబిల్ అంగీకరించినాడు, కేయిన్ అంగీకరించలేదు. కేయిన్ ఇదివైనా తమ్ముని చంపినాడు, దేశజీవంగా అయినాడు, దేవుడు తనని తృణీకరించినాడు, లేదా కర్స్ చేసినాడు. ఇవన్నీ చెప్పిండవచ్చు. మరి సేతు జరిగిన దాంట్లో ఏదో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తల్లిదండ్రులు క్రమంగా ఏదైతే అంటే తప్పు జరిగిన ఇంట్లో ఆ తప్పుని మళ్ళా చేయకుండా ఏం చేస్తాడు? దేవుని వాక్యం ద్వారా తల్లిదండ్రుల ద్వారా ప్రభావితం అయ్యి ఏం చేస్తాడు? హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్ బై హిస్ పేరెంట్స్. తన ద్వారా ఏదైతే నేర్చుకున్నాడో తన సంతానం కూడా నేర్పించగలడు. తన వంశాలను ఎవరు వచ్చినారండి? ఈయనకి మనం చూడగలుగుతాము. ఈయన వాళ్ళ కుమారుడు మెతుషెలా కూడా ఎందుకు లాంగ్ లైఫ్ చూడగలిగినాడు? దేవుని భయభక్తులు ఉన్నాడు కాబట్టి. ఈయన కూడా దేవునితో నడిచేది మాత్రం సరే, ఆయన మరణము చూడలేదు. ఎందుకు దీర్ఘాయుషు మెతుషెలకు వచ్చింది? ఎందుకంటే ఈయనకు కుమారుడు మెతుషెలాగా మనం చూస్తాం. మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా మనం చేసిన ప్రార్థన ద్వారా మన నెక్స్ట్ జనరేషన్కి అది బెనిఫిట్గా ఉండాలి కానీ శాపంగా ఉండాలి. కొన్నిసార్లు మనం చూస్తాం కదా, గెహాజీ గురించి మాట్లాడితే మరి గెహాజీ ఏ విషయంలో దొంగిలించబడ్డాడు? ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, బట్టలు కావాలి, డబ్బు కావాలి,
చేసుకోవాలి. దాంట్లో నామాన్ని వైపు తిరిగి నామని ఏదైతే గిఫ్ట్ వద్దు అని ఎలీషా చెప్పిన తర్వాత కూడా వెళ్ళి ప్రవక్త పేరు చెప్పి ఆయన దగ్గర తీసుకొని ఇంట్లో తెచ్చి దాచిపెట్టుకున్నాడు. ప్రవక్త ఏమన్నాడు, ఈ కుష్ఠరోగం నీకు ఈ తరాలకి తరాలు ఏమైనా తప్పు చేస్తారా? చేయలేదు. ఒక్క వ్యక్తి చేసిన తప్పు కారణంగా తరాలు కూడా కుష్ఠరోగం వాళ్ళు అనుభవిస్తూనే వచ్చినారు. సో నేను చాలాసార్లు మాట చెప్తాను, మనం చేసిన కార్యం మనం చేసిన క్రియలు మన తరతరాలకి అది ఆశీర్వకరంగా దీవెనకరంగా ఉండాలి, కానీ అది శాపగ్రస్తంగా మారద్దు. సో మనల్ని మనం పరిశీలించుకుని, దేవా నేను దేంట్లో ప్రభావితం చెందినను, నేను దేంట్లో ప్రభావితం చేస్తున్నాను, విత్ వాట్ ఆర్ యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ విత్ వాట్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. నువ్వు దేని ద్వారా ప్రభావితం అవుతూ నువ్వు ఇతరులను కూడా దాంట్లోనే ప్రభావితం చేస్తావు. చాలాసార్లు మనము ఈ సోషల్ మీడియా గమనించి మనం వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదైనా నచ్చితే ఏం చేస్తాము, 10 మందికి చెప్తాము, నువ్వు కొంటావు, 10 మందిలో కొనిపిస్తావు. ఇప్పుడు బ్యాంక్లో నుంచి అంటే మనం మోసపోతాము, మనం 10 వాళ్ళు నేను మోసపోతాను కూడా వేరే వాళ్ళు మోసపోతాం, కొన్నిసార్లు మనము వాళ్ళని కూడా ఆ ఊపిలో పెంచుతూ ఉంటాం. సో అలాంటి పరిస్థితిలో మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే, దేవా నేను మంచి ప్రభావితులుగా నేను ఉండాలి. ఐ షుడ్ బి అ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్. నా ద్వారా నా కుటుంబం, నా తరతరాలు ఆశీర్వదించబడాలి. నా సంతానంలో, నా లెగసీలో ఇందులో లాంగ్ లైఫ్ ఉండాలి. అనారోగ్యం అనేది ఉండదు. అనారోగ్యం నాతోనే ఆగిపోవాలి, ముగించుకోవాలి. సో యూ హ్యావ్ టు బ్రేక్. ఒకవేళ శాపం ఉన్నట్లయితే యూ హ్యావ్ టు బ్రేక్ దట్ కర్స్ అపాన్ యువర్ లైఫ్. ఎందుకు? జీవము మరణము నీ నాలుక వశంలో వాక్యం తెలుస్తుంది. నీ నోటిలో ఉంది మంచి ఉంది, చెడు కూడా ఉంది. నీ నోటి నుంచి ఏదైతే మంచి పలుకుతావో మంచి మాత్రమే జరుగుతుంది. చుట్టుపక్కల నష్టం ఉందండి, చుట్టుపక్కల కీడుంది, చుట్టుపక్కల కూడా మనం అనుకున్న జీవితంలో మంచి చెడు రెండు కూడా మనం వెంబడిస్తున్నామే. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చూస్ గుడ్ ఆర్ ఈవిల్. నీ చేతిలోనే, నీ నోటిలోనే, నీ హృదయంలో, నీ తలంపులోనే మంచి కావాలా చెడుకోవాలా అనే నిర్ణయం నీ దగ్గరే ఉంది. అది నువ్వు ఏర్పాటు చేసుకో, నువ్వు ఎన్నుకోవాలి. ఏదైతే ఈయన ఎన్నుకున్నాడు, ఏమైనా ఎన్నుకున్నాడో, నేను దేవుని దృష్టిలో మంచిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. అప్పటి కాలంలో ఇంకా మనకు రాయబడిన వాక్యం కూడా ఆ రోజు ఏం లేదండి. కేవలం వాళ్ళు గ్రహించాలని చూసుకుంటూ ఉండాలి. ఫిజికల్గా దేవుడు అపిరెన్స్ ఏం కాలేదు. ఇంకేం జరిగినప్పుడు కూడా ఈయన తర్వాత ఇక్కడి నుంచి ఎవరిని చూస్తాము, ఎప్పుడు కూడా అలా చనిపోకుండా దేవుడితో వెళ్ళిపోయినట్టు మనం చూడట్లేదు. ఆ కాలం అంటే ఆదిలోనే, ఆ కాలంలోనే ఈయనకు దేవుని దృష్టిలో భయభక్తులతో ఉన్నట్లయితే, ఇంత సోషల్ మీడియా అనుకోవచ్చు, ఆ రోజు ప్రాబ్లమ్స్ ఏం లేవండి, ఈయనొక ఛాలెంజెస్ అంటే ఆ కాలంలో ఉండాల్సిన ఛాలెంజెస్ ఆ కాలంలో ఉన్నాయి. మనకి ఏం ఎవరు నేర్పించినారు? అతను మర్డర్ చేయమని కదా, చెప్పాలని ఎవరు నేర్పించలేదు. ఆ అపవాది ద్వారానే ఎప్పుడైతే పాపంలో పడిపోయినారో ఆ లక్షణాలన్నీ కూడా, అంటే చెడు లక్షణాలన్నీ కూడా ఆ పండు ద్వారా, గుడ్ అండ్ ఈవిల్, గుడ్ అండ్ నాలెడ్జ్ అన్నీ కూడా ప్రభావితమైన, ఆ పండు ద్వారానే ప్రభావితమైనది. కాబట్టి అన్న కేయిన్ ఎవరు నేర్పించిన చంపమని ఏం చేశాడు? కేయిన్ దేవుడి చంపమైన ప్రభావితమైన చెడు ద్వారా. ఎందుకు? మనస్తత్వంలో, హృదయంలో, ఆ తలంపులలో చెడుతో నింపబడ్డాడు కాబట్టి, ద్వేషం పగతో నింపబడ్డాడు కాబట్టి ఆ క్రియలు జరుగుతూ వచ్చినాయి. ఏమైనా చూడండి, రెండో వ్యక్తిగా మనం గమనిస్తే యెహోషువ 1వ అధ్యాయము 1-2 వచనాలు. జాషువా 1 1-2 వచనాలను గమనిస్తే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశములకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూడండి, after the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spoke to Joshua the son of Nun, Moses' assistant, saying, Moses, my servant, is dead. Now therefore arise, go over this Jordan, you and all the people, to the land which I am giving to them, the children of Israel. Verse 5 గమనిస్తే,
No man shall be able to stand before you all the days of your life. As I was with Moses, so I will be with you. I will not leave you nor forsake you. నేను మోషేతో ఏ విధంగా ఉన్నానో నేను కూడా నీతో అదే విధంగా ఉంటాను. సో ఇక్కడ యెహోషువ గమనిస్తే యెహోషువ ఎవరి ద్వారా ప్రభావితమైనాడు? మోషే ద్వారా. ఎంతో మంది లక్షలాది మందిని మరి మోషే ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చినట్లయితే యెహోషువ ఒక్కడే మోషేని వెంబడించిన వాడిగా వచ్చినాడు. మోషే చేసిన ప్రతి క్రియని కూడా ఆయన దగ్గర నుండి గమనిస్తూ వచ్చినాడు. 40 దివారాత్రులు దేవుని దగ్గర మోషే గడిపితే మరి యెహోషువ ఉన్నాడని తన ఇంట్లో భార్య పిల్లలతో లేడు. కొండ మీద దూరంగా మోషే కొరకు ఎదురు చూస్తాను. అంటే ఆయన కూడా తిండి తిప్పలేవు. అంటే అంత దగ్గర సంబంధము ఒక లీడర్తో కలిగినాడు. కాబట్టి ఏం చేశాడు? యెహోషువ కూడా మోసే ద్వారా ప్రభావితం చెంది హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మోసెస్ బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ, ఆ ఫెయిత్ కానీ, వీక్నెస్ కానీ అన్నీ కూడా సంపాదించుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మోషే ఏ విధంగా ఉన్నాడో నీవు కూడా అదే విధంగా ఉన్నావు. కాబట్టి నేను మోషేతో ఏ విధంగా ఉన్నాను, నీతో కూడా నేను అదే విధంగా ఉంటాను. మోషే ముందు ఎవడు నిలబడలేదు, నీ ముందు కూడా ఎవడు నిలబడడు. మోషే ఏమి అనేక యుద్ధాలే చేయలేదండి. ఒక ఫరోని ఎదుర్కొని ఫరో ద్వారా ఫరోని జయించి ఐగుప్తు దేశంలో ప్రజలు తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అనేది. ఈ టాస్క్ అంటే మోసెస్తో నేను ఏ విధంగా ఉన్నానో, ఇదిగో జాషువా నేను నీతో పాటు ఉంటాను, నీ ఎదుట ఏ మానవుడు నిలబడడు. అందుకే నో మ్యాన్ షల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ ద డేస్. అంటే అనేక మంది నిన్ను నాశనం చేయడానికో, నిన్ను దూషించడానికో, నిన్ను చంపడానికో, నిన్ను హతమార్చడానికి అనేక మంది వస్తారు. కానీ వాళ్ళు నీ ముందు నిలబడలేరు. ఎందుకు? నేను నీకు తోడని, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫోర్సేక్ యూ. నేను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. భరోసా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తి ద్వారా ప్రభావితం చెందినావు. కాబట్టి నా దృష్టిలో నువ్వు శ్రేష్ఠుగా ఉన్నావు, నా దృష్టిలో నువ్వు నమ్మకస్తుగా ఉన్నావు, నా దృష్టిలో ఏంటిది నీలో సామర్థ్యత. ఏం సామర్థ్యత? నా ప్రజల్ని నడిపించే సామర్థ్యత నీకు ఉంది. కాబట్టి ఇదిగో నేను నీకు తోడంటాను. నీ లీడర్తో నేను ఏ విధంగా ఉన్నానో అదేవిధంగా నీ తన తర్వాత మోసెస్ చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకొని తనతో ఉంటా అని వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. మనం కూడా చాలాసార్లు ఏదో ఒక దగ్గర లీడర్గా ఉంటామండి. లీడర్ అనగానే మనం పొలిటీషియన్స్ కాదు, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, లేదా ఒక టీచర్ గానో, ఎంప్లాయ్ గానో, లేక బిజినెస్ మ్యాన్, ఎక్కడో ఒక దగ్గర మనం లీడర్షిప్ అనేది మనకు ఉంటుంది. ఒక మంచి లీడర్ ఉన్నట్లయితే నీ కింద ఎవరైతే నీతో పాటు పని చేస్తారో, చెత్త పని వాళ్ళు కావచ్చు, నీతో పని చేసే వాళ్ళు కూడా ఎవరితో ప్రభావితం చెందాలి. చాలాసార్లు పిల్లలు ఇంటికి వస్తే ఏం తింటాము? ఫ్రెండ్స్ 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 అని తింటూ ఉంటాం. ఎప్పుడైనా మంచి ఫ్రెండ్సే చూస్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకు? ఫ్రెండ్స్ ద్వారా మేలు జరగవచ్చు, కీడు కూడా జరగవచ్చు. మంచి స్నేహితులే కావాలి. మంచి స్నేహం ఉంటేనే ఏమవుతుంది? మనము మంచిగా ప్రభావితం చెందగలం. బహుశా మనకు మంచి స్నేహితులు లేకపోతే ఐ షుడ్ బి ఎ గుడ్ పర్సన్, ఫస్ట్ నాతో నుంచే స్టార్ట్ అవుతుందండి. నువ్వు ఇతరులని మంచి విషయంలో ప్రభావితం పరుస్తున్నావా, లేదంటే నువ్వు చెడిపోయి వాళ్ళని చెడగొడుతున్నావా? చాలాసార్లు మనము మన పిల్లల్ని సైడ్ చేస్తాము, వాళ్ళ ఫ్రెండ్స్ని మనము ద్వేషిస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తాం, లేదా వాళ్ళు తప్పు చేసినట్టు. మన విషయంలో గమనిస్తే మన పిల్లలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం, లేదంటే మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. సో వీ హ్యావ్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరి ద్వారా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని ద్వారానే మనము ప్రభావితం చెందాలి. మోషేలో సామర్థ్యత ఉన్నది, మోషేకి తెలియదు. యెహోషువలో సామర్థ్యత ఉన్నది, యెహోషువకు తెలియదు. దేవునికి తెలుసు. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని ఎన్నుకొని ఆలస్యమైనప్పటికీ కూడా మోసెస్ పుట్టినంత వరకు, మోసెస్ పెరిగినంత వరకు, మోసెస్ జ్ఞానం వచ్చేంత వరకు, మోసెస్ వృద్ధుడైనంత వరకు కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని తిరిగి తనకి శక్తి, బలము, ఆరోగ్యం అన్నీ ఇచ్చి 40 సంవత్సరాల వృద్ధాపంలో మోషేతో ఉండి ఏం చేశాడు? బయటికి తీసుకొని రాగలిగాడు. మోషే ద్వారా అనేక మంది ప్రభావితం చెందారు. కానీ మోసెస్ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోయాడు. వాళ్ళు మారలేకపోయారు. వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళు చేసిన అన్నీ కూడా దేవుని దూషించడము, దేవుని విషయంలో కోపం పెట్టుకోవడము, తృణీకరించడము, గొరగటము, సరగడం, దానికి కారణంగానే వాళ్ళు ఎడారిలో చనిపోయినారు. కానీ మోషే తెచ్చిన కారణంగా కాదు.
మోషే మంచి చేసామని తీసుకొచ్చాడు, ఆయన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తాడు, భార్య పిల్లలు ఒక పక్కన పెట్టేస్తాడు, అత్తమామని పక్కన పెట్టాడు, ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. నత్తివాడు కాబట్టే అహరోను దేవుడు ఇచ్చాడు. ఒక నత్తివాడు కాకపోతే బహుశా అహరోను ఉండేవాడు కాకపోవచ్చు. నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని కాబట్టే కదా సాకులతోని తప్పించుకొని వెళ్ళిపోదామంటే, అరే ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇదిగో నీ అన్నని అహరోన్ నేను నీకు ఏం చేస్తాడు, ఒక స్పోక్స్ పర్సన్ చేస్తాడు, నీ కొరకు ట్రాన్స్లేట్ చేస్తాడు, నీ మాటలను నీ ముందు వెళ్ళి ఆయన మాట్లాడతాడు. నువ్వు నత్తివాడని భయపడకు, నువ్వు నత్తిగా మాట్లాడితే బహుశా అందరు చూసి నేను ఎక్కిరించవచ్చు కదా. చాలా సమయం ఇజ్జత్ పోతుంది అనుకుంటావు, నేను అవమానం పొందుకుంటా అనుకుంటావు. అలాంటి అవమానం పొందుకోక అహరోన్ నీకు నీ బదులుగా మాట్లాడతాడు. సో అలాంటి పరిస్థితి దేవుడు ధృవీకరించేవాడు కాదు, దేవుడు ప్రభావితం చేయాలని మనం ఇక్కడ వచ్చినాడు. యూ షుడ్ డామినేట్, యూ షుడ్ బి అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఆదాము ఎందుకు పడిపోయినాడు? ఆదాము అవ్వని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాడు, లేదా అవ్వ ఆదాము చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేకపోయింది, ప్రభావితం చెందలేదు. నీ పని నీది, నా పని నాది అనుకునేలేదు. ఏదైనా చాలా పెద్దది కదండి. నేను అన్ని పనులు చేయాలనుకుందాం తప్పకుండా ఆ రోజు కూడా నేను అన్ని పనులు చేయాలా, నువ్వు పలానా పనులు, నువ్వు బహుశా అనుకుందాం నేను పశుపక్షులను చూసుకుంటాను, నువ్వు గార్డెనింగ్ చూసుకో, చెట్లు పుట్టలు ఇవన్నీ నువ్వు చూసుకో, నేను పశుపక్షులను చూసుకుంటాను. అదే కారణంగా మరి అవ్వ కూడా జస్ట్ ఉదాహరణ అండి, అక్కడ జరిగింది చెప్పట్లేదు, ఉదాహరణ ఆమె కూడా చెట్టు చుట్టే తిరుగుతూ ఉన్నది. ఈ పండు చూస్తూ ఆ పండు చూస్తూ ఏదైనా ఆకు ఆడిపోతే రాకపోతే పక్కన పెట్టడం, ఇవన్నీ చేస్తా ఉన్న కారణమని ఎవరు కనిపిస్తున్నారు? సర్పం ఎక్కడ కనిపించింది? చెట్ల దగ్గర కనపడ్డది, పశుపక్షుల దగ్గర రాలేదు. ఆదాముకి దొరకలేదు, ఆదాముతో మాట్లాడలేదు. బహుశా ఆదాము దేవుని దగ్గర నుంచి ఏదైతే మాటలు తీసుకున్నాడో ఒక బహుశా ఒకసారి చెప్పి వదిలేస్తుంటారు, కానీ హీ డిడ్ నాట్ టైమ్ అండ్ అగైన్ కీప్ ఆన్ టెలింగ్. చెప్తూనే ఉండలేదు, గుర్తు చేస్తూ ప్రతిరోజు గుర్తు చేయలేదు. ఆ పండుని తినకు, చెట్టు చుట్టూ తిరుగుతున్నావా, ఎప్పుడైనా బహుశా ఆకలి అనిపించినప్పుడు, లేదంటే నీకు మంచిగా అనిపించాడు ఆ చెట్టు పండు తెంపుకొని తింటావేమో, దయచేసి తినగమ్మా, ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉండాలి దేవుని మాటలు. అందుకే మనం చాలాసార్లు ఈ మధ్య ఏం చేస్తాము, వాక్యాన్ని ధ్యానించుకొని ఎందుకంటున్నాము? ఈ భయంకరమైన లోకంలో వాక్యం ఒక్కటే మనల్ని భద్రపరచగలుగుతుంది. నేను వాక్యం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నువ్వు ఎంతో భయంకర పరిస్థితులను అధిగమించగలుగుతావు, నువ్వు దాటుకోగలుగుతావు. యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీ ఛాలెంజ్ ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం లేకపోతేనే, వాక్యం లేని కారణంగానే మనం సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నాం. వాక్యం ఉంటే సూసైడ్ చేయాలి, ఎందుకంటే దేర్ ఇస్ హోప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు వాక్యంలో నిరీక్షణ ఉంది కాబట్టి చనిపోవాలని ఆలోచన వస్తే వాక్యం ద్వారా జయించి నువ్వు బ్రతికి దేవుడు నీ పట్ల చేసే గొప్ప కార్యం ప్రకటిస్తావు. సో అలాంటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. మూడవదిగా గమనిస్తే యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. ఫస్ట్ ఆదాము అండ్ ఈవ్ చూసినాము, సెకండ్ మోసెస్ చూసినాము, మోసెస్ అండ్ యెహోషువ. చూడండి యెహోషువ చెప్పిన మాట ఏంటి? తన చివరి జీవితంలో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అది అత్తరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదనని. చూడండి, ఇంతకాలం మనం నడిపించి తన చివరి జీవితంలో ఏమన్నాడు? నేనైతే నా మట్టికైతే నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదు. మీ దగ్గర చాయిస్ ఉంది. నా ఫ్యామిలీ డిసైడ్ ఏం చేస్తాము? వీ విల్ ఓన్లీ సర్వ్ గాడ్. కానీ మీ ముందేమన్నా దేవుడు ఉన్నాడు, అన్ని జనులు కూడా ఉన్నారు, అన్ని దేవతలు కూడా ఉన్నారు. మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకు? మీరు ఉండేవారికి నేను ఎదిగిన వారిని కాబట్టి, మీరు కఠినస్తులు కాబట్టి మీరు డిసైడ్. ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ గాడ్, యూ సర్వ్ గాడ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద జెంటల్స్, యూ సర్వ్ ద జెంటల్స్. కానీ నా మట్టుకైతే నేను. సో మనం ఏం చేయాలి? ఎక్కడి నుంచి ప్రభావితమైనాడు? మోషే వాళ్ళ ఫ్యామిలీతోని దేవుడు సేవించెను. యాజ్ ఫర్ మోసెస్ కూడా ఏం చేశాడు? వాళ్ళ ఫ్యామిలీ, అహరోను కానీ, మిరియం కానీ, మోషే భార్య పిల్లలు వాళ్ళ ఎవరు రాకపోయినా కానీ సహకరించి ఏం చేస్తారు? దేవుని సేవించెను.
సో యెహోషువ ఏమన్నాడు, నా లీడర్ ఏదైతే దేవుని సేవించినాడో, యాజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ we will serve the as for me and my house we will serve the Lord. సో అలాంటి డిసిషన్ మనం తీసుకోవాలి. నువ్వు తీసుకుంటేనే నీవు, నీ కుటుంబం, నీ తరతరాలు వాళ్ళు ఏం చేస్తారు, దేవుని మార్గంలో వాళ్ళు నడవగలుగుతారు. మూడో వ్యక్తి గమనిస్తే, ఉదాహరణకి 2 సమయంలో 23వ అధ్యాయము ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, గుడ్ ఇన్ఫ్లుయెన్స్ మనము ధ్యానిస్తాం. 2 సమయంలో 23వ అధ్యాయము 8 verse ఒకటే చదవండి. యాక్చువల్లీ 8 నుంచి 21 వరకు ఉంది, కానీ ఆ మొత్తం చదవము. 8వ వచనం ఒకసారి చదవండి. దావీదు అనుచరులలో బలాఢ్యుడు ఎవరనగా యోషే బెత్షెబెతను ముఖ్యుడగు తప్మోనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేశాడు. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి వర్సెస్ 21 వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో గమనిస్తే దావీదు ఎవరండి, మనం ఏమని పిలుస్తాము, యోధుడు, బలాఢ్యుడు అని పిలుస్తాం. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్, దట్ అ వారియర్ అన్న మాటతో పిలుస్తాం. జయశాలి అని, యుద్ధశాలి అని పిలుస్తాం, యోధుడు అని పిలుస్తాం. సో అలాంటి వ్యక్తి ఏం చేస్తాడో, మనము ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడతాం, ప్రభావితం గురించి మాట్లాడతాం, మంచి ప్రభావితం. సో తన కింద అయితే ఎంతమందిని అయితే ఆయన రేస్ చేస్తూ వచ్చినాడు, ఇంతమంది ఏమైనా లీడర్ అన్నాడు. అంటే ఇప్పుడు దానిలో ఒక లీడర్గా ఉంటున్నాడు. సో లీడర్ కింద ఎవరైతే సర్వెంట్స్ ఉన్నారో, తనని సేవిస్తున్నారో, వెంబడిస్తున్నారో, వాళ్ళని ఏం చేస్తాడు, ప్రభావితం చేస్తాడు. ఏ విధంగా, ఈ వచనం ఏమంటుంది, ఒక వ్యక్తి 800 మందిని చంపాడంట. ఎట్లా చంపగలిగాడు, ఎక్కడ నుంచి నేర్చుకున్నాడు, వాళ్ళ లీడర్ డేవిడ్ నుంచి నేర్చుకోవడానికి రాయబడ్డ కదా. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద మైటీ మెన్ హూమ్ డేవిడ్ హ్యాడ్. దావీదు దగ్గర వీళ్ళందరూ ఉన్నారని అంటే దావీదు వాళ్ళకి తరబీదు ఇచ్చినాడు. డేవిడ్ ఏం చేస్తాడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాడు, ఎట్లా యుద్ధం చేయాలి. చూడండి, ట్రైనింగ్ అంటే కేవలం కత్తి పట్టుకొని తిప్పడమే కాదండి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు అన్నీ కూడా నేర్పించినాడు. అంటే బహుశా అనుకున్నాము, దావీదు ఏ విధంగా అయితే దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడు, ఆ స్తుతి ఆరాధన కూడా వాళ్ళ కింది వాళ్ళకి నేర్పించాడు. దేవుడు దావీదు సొంత శక్తుల పైన, తన సామర్థ్యత పైన ఏ యుద్ధం గెలవలేదండి. దేని పైన గెలిచాడు, దేవుని పైన ఆధారపడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని దగ్గర ఆయన కావాల్సిన ఆత్మీయ శక్తిని పొందుతూ, యేసుక్రీస్తు నామంలో, సరే దేవుని నామంలో, సైన్యములకు అధిపతికి యెహోవా నామంలో ప్రతి యుద్ధాన్ని గెలిచినాడు. సో వేరే వాళ్ళు, తన కింద వాళ్ళు కూడా, తన కింద సేవకులు కూడా గెలుస్తున్నట్టు, వాళ్ళు కూడా యెహోవా నామంలోనే గెలిచినారు. వాళ్ళు కూడా దావీదుని చూసి ప్రభావితం చెందినారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు గెలవగలిగినారు. ఆ 21 వర్షాలకు గమనిస్తే ఒకరు 300 మందిని చంపడము, ఒకరు 500 మందిని చంపడము ఒకే ఖడ్గంతో అండి. ఆ శక్తి, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది, దావీదు ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు, దావీదు వాళ్ళని ప్రభావితం చేస్తూ వచ్చినారు. సౌలు ఏం చేస్తాడు, నేను రాజుని, నువ్వు నా దగ్గరకు వచ్చినావు కాబట్టి ఇక నేను కూడా నీకు ఏం చేస్తాను, ఖడ్గము, డాలు, హెల్మెట్ ఇవన్నీ వేసి పంపిస్తాను. సోల్జర్కి కావాల్సిన డ్రెస్ కోడ్ ఇది, మీరు డ్రెస్ వేసుకొని వెళ్ళంటాడు. ఆయన మొయ్యలేకపోయినాడు. ఎందుకు, లోకం ద్వారా ప్రభావితం అవ్వద్దు, దేవుని ద్వారా, వాక్యం ద్వారా, దేవుడు నా పట్ల చేసిన కార్యం టెస్ట్ మనీస్ ద్వారా నేను ప్రభావితం చెందినాను. కాబట్టి ఎప్పుడు నేను చిన్న వయసు ఉన్నప్పుడు, ఇంకా చిన్నవాడు ఉన్నప్పుడు, నేను ఎలుగుబంటిని చంపగలిగినాను, సింహాన్ని చంపగలిగినాను, నా గొర్రెలను నేను కాపాడుకోగలిగినాను. ఇశ్రాయేలు ప్రజలు, దేవా నీ గొర్రెలు కాబట్టి నీ గొర్రెలను కాపాడడానికి ఈ చిన్న గొర్రె కాపాడిని ఏం చేయాలంటే నాకు బలము, శక్తిని దయచేయి. జీవం గల దేవుని నామం పట్ల, సైన్యములకు అధిపతి యెహోవా నామం పట్ల నేను ఈ గొర్రెని నాశనం చేస్తాను. ఏం చేశాడండి, హీ వాస్ ఎ జైంట్ స్లేయర్. యోగులని హతమార్చే వ్యక్తిగా ఆ రోజు దావీదు ఆరంభిస్తే, తన చనిపోయినంత వరకు కూడా అనేక మందిని హతమార్చాడు, అలాంటి వాళ్ళని తయారు చేసినాడు. చాలాసార్లు మనం డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాస్టర్ అంటే నేను ఏం చేస్తాను, నేను ప్యాస్టర్ని కాబట్టి నా కింద అనేక మందిని ప్యాస్టర్స్ని రేజ్ చేయడానికి ట్రై చేస్తాను. టీచర్స్ అంటే అనేక మంది స్టూడెంట్స్ని టీచర్స్గా ట్రైన్ చేస్తారు, ప్రొఫెసర్స్ కావాలి, టీచింగ్ సైడ్ కావాలి, డాక్టర్స్ ఉంటే డాక్టర్స్ సైడ్ కావాలి, లాయర్స్ సైడ్. సో అలా మన కింద ఎవరైతే ఉన్నారో, మన వృత్తికి కాదు కానీ
వాక్యానికి అనుసారం మనం ప్రభావితం అయితే వాళ్ళని మనం ప్రభావితం చేయగలుగుతాం. దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డేవిడ్. అందుకే తన వృద్ధాపంలో ఏం చేశాడు? సొంత కొడుకు నాన్నని చంపడానికి వస్తే తన చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పిన అబ్షాలోముకి, బాబు మీ నాన్న ముసలి వాడి అనుకోకు, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్. ఆయన శారీరకంగా వృద్ధాపం ఉండొచ్చు కానీ ఏం చేస్తాము? కత్తి పడితే ఎవరిని వదిలాడు. ఎందుకు? ఆయన ఒక్కడే కాదు, తనతో దేవుడు ఉన్నాడు. ఆయనతో యెహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన వృద్ధాపంలో కూడా ఓడిపోడు. నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఆయన దగ్గరికి గొడవడానికి, కొట్లాడడానికి, యుద్ధం చేయడానికి వెళ్ళదు. ఎందుకంటే నువ్వు నశించిపోతావు, నువ్వు ఓడిపోతావు. చిన్న వయసు నుంచి వృద్ధాపం వరకు కూడా దేవుడు దానికి తోడై ఉన్నాడు. ఆ సామర్థ్యత అనే కనుక హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ద్వేషం పెంచుకోలేదండి. సౌలు ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు. సౌల్ని చంపే అవకాశం వచ్చినా కానీ వాళ్ళతో ఎవరు ఉన్నారు? అబ్నేర్ కానీ వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? అభిషేక్తుల పైన నువ్వు చేయి చాపకు, ఎందుకంటే నేను నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నాను? సమూయేలు దగ్గర నుంచి నేర్చుకున్నాను. అభిషేకం పైన నువ్వు చేయి చాపద్దు. దేవుడు అభిషేకించినాడు, దేవుడే చూసుకుంటాడు. ముమ్మారు వచ్చిన 3 సార్లు కూడా మీరు అభిషేకం పైన మీరు చేయి చాపకండి. డోంట్ స్ట్రెచ్ హ్యాండ్ అగైన్స్ ద అనాయింటెడ్. ఆయనకు అవసరం వచ్చింది, ఆయన చంపరు ఎవరైనా అయితే చూసుకుంటానని అందదండి. ఆయనకు ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ ధైర్యం కూడా ఉన్నది. చంపగలుగుతారు కానీ చంపలేదు. ఎందుకు? ఆయన ప్రభావితమైన పరిస్థితి వేరేగా ఉంది కాబట్టి. వాళ్ళకు కూడా ఏం నేర్పించాడు? ఇక మీద అగ్నికి ఏమైనా ఛాన్స్ వస్తే చంపేవాడు చంపలేదు. ఎందుకు? ఈయన అభిషేక్తుడు కాబట్టి నా చెయ్యి తన పైన చాపను. మంచి నేర్పించాడు. ద్వేషం పెంచుకొని అవకాశం వచ్చిన వెంటనే అరే నరకురా ఏమైనా అయితే చూసుకుంటా అనేదండి. దేవుని భయం ఆయనలో ఉంది కాబట్టి, దేవుని వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, తన పెంపకం ద్వారా ప్రభావితమైనది కాబట్టి, సొంత అన్నదమ్ములు ఆయనని ద్వేషించినాను, ఆయన ద్వేషం పెంచుకోలేదు. ఆయన రాజు అయినప్పుడు కూడా అన్నదమ్ములను పిలిచి ఆ రోజు నన్ను యుద్ధం దగ్గర బ్యాటిల్ ఫీల్డ్లో మీరు నన్ను ఎగతాళి చేస్తారు, అవమానపరిచారు, ఇప్పుడు నేను రాజు అయినాను, మీ అంత చూస్తాను లేదండి. యోసేపు చేసినా యోసేపు కూడా చేయలేదు. ప్రేమ ద్వారా ప్రభావితమైనడు, ప్రేమనే పంచినాడు. దేవుని ద్వారా ప్రేమని పొందుకున్నాడు, ఆ సాత్వికం పొందుకున్నాడు, తగ్గింపు జీతం పొందుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రభావితమైనడు. ద్వేషం పెంచుకోలేదు, అన్నదమ్ములను ప్రేమించినాడు. వాళ్ళు ఏ స్థాయి అయితే ఉందో మంచి స్థితిగతులు, మంచి స్థాయి, ఉన్నతమైన స్థాయికి వాళ్ళని తీసుకొచ్చినాడు. రాజు టేబుల్ మీద రాజు భోజనం వాళ్ళు భుజించగలిగారండి. ఏ అన్నలైతే చంపేస్తాము, అమ్మేస్తాము అని చేస్తారో వాళ్ళ అన్న కారణంగా దాదాపు 13 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వ్యక్తిని దేవుని విషయంలో నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు తనని హెచ్చింది. బికాస్ ఎందుకు? మంచి ప్రభావితం పొందుకున్నాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఇక మీద అనుకుందాం. దాని తర్వాత ఎప్పుడైనా అన్నదమ్ములు ఆలోచన చేస్తారా? వాళ్ళ తమ్ముని లేకపోతే ఇంకా వాళ్ళ ఎవరైనా చంపాలి, అమ్మేయాలని రాదు. ఎందుకు? ఒక తప్పు చేస్తారు, ద్వేషిస్తే మళ్ళీ తప్పులు చేస్తారు. కానీ ఒకరు క్షమించి ప్రేమిస్తే ఆ తప్పు అక్కడితో ఆగిపోతుంది. సో ఈ జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. 2 Samuel 21. Samuel 21, 2 Samuel 21 అధ్యాయము 18 నుంచి 22 వచనం కూడా గమనిస్తే, ఇది తర్వాత ఫిలిష్తీయులతో గోపు దగ్గర మరలా యుద్ధం జరగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయిల సంతతివాడకు సఫును చంపెను. తరువాత గోపు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బెత్లెహేముడైన మహరేయు రెగీము కుమారుడకు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. గమనిస్తే 21 కూడా ఏమన్నా 22 కూడా ఏమన్నా రాబట్టేది, అందరూ కూడా యోధుని చంపగలరండి. గొలియాతు తమ్ముళ్ళు 4 ఉంటే వాళ్ళు 4 కూడా జైంట్స్, యోధులే. వాళ్ళని చంపే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు ఒక్కడే కాదు, దావీదు తర్వాత వాళ్ళ సేవకులు కూడా యోధులని చంపే సామర్థ్యత, శక్తి వాళ్ళు పొందుకోగలిగినారు. అన్ని విషయాలలో కూడా కేవలం యుద్ధం ఒకటి నేర్పించడండి. యుద్ధం నేర్పించాడు, భయభక్తులు కూడా నేర్పించి ఉంటాడు.
భయభక్తులు లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని ప్రోత్సాహం, దేవుని హస్తం లేకుండా వాళ్ళు ఏ యుద్ధము గెలవరు. దావీదు పైన, వాళ్ళ సేవకుల పైన దేవుని హస్తం ఉంది కాబట్టి, దేవుని వాగ్దానం ఉంది కాబట్టి, వాళ్ళు ప్రభావితమైనారు కాబట్టి వాళ్ళు యోధులని చంపగలిగినారు. ఈరోజు మనం వాళ్ళని గుర్తు చేసుకుంటే మనం కూడా చేయగలం. ఇప్పుడు మనం ఎవరు 10 మంది చంపాలని చెప్పట్లేదండి. అలాంటి పరిస్థితి వస్తే మనము జయించగలుగుతాము. మనము వీఆర్ నాట్ లూజర్స్ బట్ వీఆర్ విన్నర్స్. మనం ఓడిపోయిన వారము కాదు, మనము గెలిచిన వారము. ఎప్పుడు గెలిచిన వారని చెప్పగలుగుతాము? మనం ఎప్పుడైతే వాక్యం ద్వారా ప్రభావితం అవుతామో అప్పుడే మనం గెలిచిన వారిగా ఉంచాం. ఈవెన్ 3 ఎగ్జాంపుల్స్ చూసాం. గుడ్ ఇన్ఫ్లుయెన్స్, మంచి ప్రభావితులుగా ఉన్నారు. ఆదాముని గమనించినాము, సేత్ని గమనించినాము, మోషేని గమనించినాము, యెహోషువని గమనించినాము. అదేవిధంగా మనము దావీదుని, మన సేవకులను కూడా మనము గమనించినాం. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి నేర్చుకుందాం. సో నాతో పాటు న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16-17 చదువు. 16. ఆమె అనుదినమున మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావకోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుతునని ఆమెతో అనేది. ఎవరి గురించి చదువుతున్నాము? ఇక్కడ సంసోన్ గురించి చదువుతున్నాం. సంసోన్ కథ భాగం తెలుసు కాబట్టి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. చూడండి, తల్లిదండ్రులు ఏమైనారు, వాళ్ళు మనకి అనుకుందాం మన రిలీజన్ కాదు, మన క్యాస్ట్ కాదు, మన వంశం కాదు, లేకపోతే సున్నతి చేయబడిన వాళ్ళు. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తావు? మన దాంట్లోనే చూసుకో, ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోండి. కానీ అమ్మాయిని చూసి, అందరిని చూసి మోసపోయాడు కాబట్టి ఏం చేశాడు? ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుండగా ఏమైనా గమనించారు? ఇక్కడ అమ్మాయి ప్రభావితం చేసి, ఎవరు డెలైలా ప్రభావితం చేస్తూ వస్తుంది. ఎంతవరకు ప్రభావితం చేసింది అంటే, తన ఏదైతే రహస్యమో చెప్పొద్దో వాళ్ళ తల్లిదండ్రులకి, సంసోన్కి తప్ప ఇంకా 3వ వ్యక్తికి రహస్యం తెలియదు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి, తనలో ఉన్న శక్తి రహస్యం తెలుసుకోవడానికి ఒక స్త్రీని అపవాది వాడుకొని ఆ స్త్రీ ద్వారా ప్రభావితమై ఏ స్థాయికి వచ్చినాడు? ఇక్కడ వాక్యం ఏం చదివిస్తారు? ప్రతిరోజు విసికించి, ప్రతిరోజు డిస్టర్బ్ చేసింది. హీ వాజ్ వెక్స్డ్ విత్ అని అంటుంది వాక్యం చదువుతున్నారు. ఏమంటది? సో దట్ హిస్ సోల్ వాజ్ వెక్స్డ్ విత్. ఇంకా నన్ను చంపకే తల్లి అంటాం కదా, రైట్? ఎప్పుడు అంటాము? ఓ విసికించి 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 నైనా అమ్మ తల్లిని నన్ను చంపకే కదా, ఆ స్థాయిలోకి వచ్చినాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ రహస్యము చెప్పిన తర్వాత ఆ ఏం జరిగిందో మనకు తెలిసిన వాళ్ళు ఉంటాం. ఏ మనిషిలో అయితే శక్తి ఉండేనో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే తన నుంచి శక్తిని అనుగ్రహిస్తున్నాడో, పరిశుద్ధాత్మ విడిచిపెట్టి దగ్గరలో మాకు ఎప్పుడు ఆ స్త్రీ ద్వారా ప్రభావితమై ఏ రహస్యం అయితే, ఏ సీక్రెట్ అయితే చెప్పొద్దో ఆయన చేస్తాడు, అన్నిలకి చెప్పడం అని గమనించుకోవచ్చు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా ఇంకెంత ప్రభావితం, ఎంతగా దిగజారిపోయినాడంటే, ఆ స్త్రీ ఒడిలో పడుకుంటే జుట్టు కట్ చేస్తే దగ్గర అండి. సాధారణంగా జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నువ్వు ఎంత ఒడిలో పడుకున్నావు కానీ ఒక వ్యక్తిని జుట్టు కట్ చేసి నీకేం అనస్థిషియా వేయలేదండి. అనస్థిషియా అప్పుడు అనస్థిషియా ఇస్తే సిస్టర్ ఉన్నారు, ఇస్తే తప్పకుండా మత్తులు ఉన్నాడు కాబట్టి అనుకోవచ్చు. నేను ఎంత కాలం నిద్రలో పడుకోబెట్టిండొచ్చు మన ఆ స్త్రీ. ఏ చుట్టూ? పెద్ద పొడవు చుట్టూ అనేది కదా. గుండు చేసేంత వరకు కూడా, శవడం చేసేంత వరకు కూడా ఆయన లెగలేదంటే మీరు అనుకోండి. లెటెస్ట్ థింగ్ అండ్ లెటెస్ట్ ఎగ్జామిన్ అంటే అనుకున్నాము ఎంతవరకు ఆయన ఆ స్త్రీ ఒడిలో ప్రభావితం అవుతూ ఉన్నాడు. అంత బలాక్షుడు, అంత చురుకుదనం కలిగిన వాడు
మరి వెంట్రుకలు కట్ చేస్తూ ఉంటే కూడా కనీసం ఒక్కసారి కూడా కుందలేదు, సనగలేదు, లెగలేదండి. మొత్తం జుట్టు తీసేంత వరకు కూడా దాదాపు గుండి చేసినట్టు అక్కడ. ఎందుకు అక్కడ మళ్ళీ జుట్టు మొలవటం మనం గమనిస్తూ ఉంటాం, జుట్టు పెరగటం మనం రానున్న అర్థంలో గమనిస్తూ ఉంటాం. మేము దేంట్లో ప్రభావితమైనాడు? సంసోను ఎవరండి? తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు సంసోను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలకి ఏం చేస్తాడు? ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా, ఒక రూలర్గా, ఒక లీడర్లాగా ఆయన జన్మించిన తర్వాతగా జన్మించక ముందే హెచ్చరికలు అన్నీ ఇచ్చి తన ఏర్పాటు చేసుకుంటే ఏమైంది? ఎవరు తప్పది? సంసోను తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, డిస్ఒబీడియన్స్, అవిధేయత కారణముగా, ఏమైంది? తల్లిదండ్రులు చెప్పిన మాట లెక్క చేయని కారణంగా ఆయన ఓడిపోయినాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా ఓడించే స్థాయికి వచ్చాడు. బహుశా ఆయన లిస్టులో నేను ఇంతమందిని చంపినాను, ఈరోజు మనం చదువుకున్నాం, కానీ ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు నిజంగానే ఓడిపోయినారు. ఎందుకు? వాళ్ళ లీడర్ చనిపోయినాడు కాబట్టి. ఏ విధంగా చనిపోయినాడు? సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ అంటే ఆయన చనిపోయినాడు, ఆయన ద్వారా ఆయనతో పాటు ఆ ఫిలిస్తీన్లను చంపిండొచ్చు, శత్రువులను చంపిండొచ్చు. ఈయన బ్రతికి ఎనిమిస్ని చంపితే, శత్రువులను చంపితే వేరే విషయం. ఆయన కూడా చనిపోయినాడు వాళ్ళతో పాటు, అంటే అదొక సూసైడ్ లాగానే. దేవుడు ఆయన గురించి ఉంచుకున్నాడే తల్లి గర్భంలో? కాదు కదా. ఎవరు తప్పది? సంసోను అవిధేయత కారణంగా తన ప్రాణం ఆ విధంగా పోగొట్టుకున్నాడు. సో ఏంటిది? రాంగ్ రిలేషన్షిప్స్, మంచి సహవాసం లేకుండా వేరే స్త్రీల చుట్టూ తిరిగి, వేరే స్త్రీల ద్వారా, వేరే దేశ స్త్రీల ద్వారా ప్రభావితం చెందుకొని ఆయన పాపను పడిపోవటము, ఆయన ప్రాణాన్ని నష్టం తెచ్చుకోవడం కూడా మనం గమనించుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ గమనిస్తే 1 Kings చాప్టర్ 11, మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి 2 వచనాలు గమనిద్దాం. యాక్చువల్ అయితే 1 నుంచి 10 వరకు చదవాలి, మనం 15 వర్సెస్ చూద్దాం. 1 Kings చాప్టర్ 11 verses 1 and 2. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అని జనులు ఈ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతూరత గలవాడే వారిని ఉంచుకొంచు వచ్చాను. సొలొమోను పరిస్థితి ఏంటిది? రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏమిచ్చినాడు? సొలొమోను మంచిగా అడిగినాడు. ఏంటిది? తండ్రి ద్వారా ప్రభావితం ఏమని చెందినాడు? మా నాన్నగారు ఎగ్జాంపుల్ మంచి స్పిరిచువల్ పర్సన్ కాబట్టి నేను కూడా అదే విధంగా ఉంటాను. మరి దేవుడు సొలొమోను దర్శించి ఏమన్నాడు? నీకు ఏం కావాలంటే ఏం కావాలో అదే చెప్తూ వచ్చినాడు. వాట్ యు వాంట్, రైట్? దేవా నాకు జ్ఞానం ఇవ్వు, నాకు ఆస్తులు అంతస్తులు వద్దు, కేవలం 3 పూట తినడానికి ఆహారం ఉంటే చాలు అడిగినది దేవుడు అనుగ్రహించాడు. కానీ ఏం చేశాడు? ఆయన ఆస్తులు అంతస్తులు జ్ఞానం అంతా పొందుకున్న తర్వాత ఇక్కడేమో గమనిస్తాం, బట్ కింగ్ సొలొమన్ లవ్ మెనీ ఫారెన్ ఉమెన్. ఫారెన్ ఉమెన్ అంటే ఏంటి? మీ సంతతిలో, లేదంటే నీ రాజ్యంలో, నీ ట్రైబ్లో కాకుండా నువ్వు బయట వాళ్ళని చూసినావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వేరే స్త్రీల ద్వారా ప్రభావితం చెంది ఏం చేస్తాడు? దేవుడు ఏ దేవుడైతే పిలుచుకున్నాడో ఆ దేవుని పక్కన పెట్టి, ఏ దేవుడైతే జ్ఞానం ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆస్తులు అంతస్తు ఇచ్చాడో ఆ దేవుని పక్కన పెట్టి వేరే స్త్రీలని, వాళ్ళ దేవతలని ఆరాధించడం, వాళ్ళకి మందిరాలు కట్టడం, వాళ్ళకి గుడి గోపాలు కట్టడం, వాళ్ళని కృషి చేస్తూ ఉన్నాడు, వాళ్ళని తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని మర్చిపోయాడు. దేని ద్వారా ప్రభావితం చెందడం? స్త్రీల రాంగ్ రిలేషన్షిప్స్ ద్వారా. దేవునికి అవిధేయత చూపెడుతూ, దేవుడు ఇచ్చిన వాక్యము, వాగ్దానం, నిబంధన అన్నీ మర్చిపోయి పక్కన పెట్టి కృతజ్ఞత లేకుండా, దేర్ వాజ్ నో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేదు దేవుని విషయంలో. అన్నీ ఎంజాయ్ చేస్తాడు, కానీ ఏం చేస్తాడు? స్త్రీలతో ఆయన గురించి చాలా రాస్తున్నాడు. ఆయన ప్రభావితం చెంది ఏం చేస్తాడు?
ఆయన దేవుడి నుంచి దూరంగా వెళ్ళగొట్టబడ్డాడు. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చివరికి ఏం రాసిన ప్రసంగి రాస్తూ వచ్చినాడు. అంటే ఏంటిది? దేవుడి నుంచి దూరం అయ్యి ఈ భూమి కింద నేను సమస్తం ఎంజాయ్ చేసిన. ఇవాళ మనం సోషల్ మీడియాలో టెక్నాలజీ పెరిగే కొద్దీ లైఫ్ ఒకటేసారి ఉంటుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, లెట్ us లైఫ్ లివ్ ద ఫుల్లెస్ట్ మాట్లాడుతున్నాం కదా. ఒకే జీవితము, మనం ఫుల్ ఎంజాయ్ చేస్తామని ఈ యవనస్తు మధ్యలో ఈ మాట వెళ్తా ఉండదండి. సొలొమోనుడు యవ్వన కాలంలో అన్ని అనుభవించిన బాబు ఏమని గుర్తు చేస్తాడు? నీ యవ్వన కాలం ఎందుకు గుర్తు చేసుకోమని రాసిన చివరికి 12వ అధ్యాయం ప్రసంగిలో, నీ సృష్టికర్త నువ్వు గుర్తు చేసుకో. ఎప్పుడంట? వృద్ధాపంలో కాదు, బాలుడు ఉన్నప్పుడు కాదు. నేను యవ్వన కాలం తప్పిపోయినాను, మీరు తప్పిపోదు కాబట్టి. రిమెంబర్ ద క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్, బిహోల్డ్ ద బ్యాడ్ డేస్ కమ్. దుఃఖ దినములు రాకముందే ఆయన ఎప్పుడు రాస్తున్నాండి? దుఃఖ దినములో రాస్తున్నాడు. అయ్యో దేవుణ్ణి నేను అడిగింది ఏంటిది, నేను చేసింది ఏంటిది, దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు, నేను దేవుడికి తిరిగి ఏమి ఇచ్చినా. నువ్వు దేవునికి ఒక మందిరం కట్టినావు, ఓకే. తర్వాత ఎన్ని గుడులు గోపాలు వేరే స్త్రీలో కడతా వచ్చినావు, నీకు ఎంతమంది స్త్రీతో సంబంధం ఉన్నది, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటిది, వాట్ ఈస్ డే 1 అండ్ వాట్ ఈస్ టుడే. బహుశా కృంగిపోయిన పరిస్థితిలో దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదపడుతూ చూస్తాడు భూమిని, ఆకాశం చూసే, అరే ఆకాశం కింద సమస్తం ఎంజాయ్ చేస్తాడు, సమస్తము వ్యర్థము, ఆయనకు సాటిస్ఫాక్షన్ రాలేదండి. అంతమంది స్త్రీలతో తిరిగినా, అన్ని గుడిగోపాలు కట్టినా, అంతమందిని సాటిస్ఫై చేసినా కానీ ఏమన్నాడు? నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ప్రసంగి 2వ అధ్యాయం 26 వచ్చిన ఏమంటాడు? దేవుని తృప్తిపరిచే వారికి దేవుడు ఏమేశాడు? బుద్ధి, జ్ఞానం, అవివేకం అని తెలివితేటలు ఇస్తున్నాడు. God will give you love, joy, peace and happiness when you please God అని వాక్యం రాయబడింది. దేవుని తృప్తిపరిచినట్లయితే, నువ్వు దేవుని తృప్తిపరిచినప్పుడు నువ్వు పొందుకున్నావు. దేవుని తృప్తిపరచలేదు కాబట్టి నీ కారణంగా ఏమైంది తెలుసా? సొలొమోను కారణంగా ఏమైందో మనం చదువుతాం. 2వ సమూయేలు 1వ సమూయేలు 11వ అధ్యాయం 11వ వచనం. సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యన చొచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన మొదటి రాజులు 11వ వచనం. మొదటి రాజులు 11వ అధ్యాయం 11వ వచనం. 1 Kings 11:11. మరియు ఓఫీరు దేశం నుండి బంగారమును తెచ్చిన హీరాము కోడలు ఓఫీరు నుండి చందనము, మానులను, రత్నములను. నేను నీతో చేసిన నా నిబంధనలు, కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా చేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగును చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేశాను. ఏమైందంటే సొలొమోను చేసిన తప్పు కారణంగా దేవుడు ఏమన్నాడు? నీకు ఇచ్చిన రాజ్యాన్ని నేను చీరుస్తున్నాను అన్నాడు. ఫస్ట్ ఏమడిగాడు? నాకు ఇచ్చిన రాజ్యాన్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని, ఆకాశ నక్షత్రం లాంటి వాడిని, ఇస్కరేలు వాటి ఎంత గొప్ప ప్రజల్ని నేను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వమన్నాడు. జ్ఞానం పొందుకున్న తర్వాత ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకొచ్చిందండి? రాజ్యం కట్టే విషయంలో ఉపయోగపడలేదు, రాజ్యాన్ని చీల్చే విషయంలో ఉపయోగపడలేదు. ఇంత ఘనకార్యం చేశాడు కదా. అడిగింది ఒకటి, జరిగింది ఒకటి. ఏమైంది? మంచి అడిగినాడు. స్త్రీల ప్రభావం ద్వారా ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? రాజ్యాన్ని చీల్చే స్థాయికి తీసుకొచ్చినాడు. దేవుని రాజ్యాన్ని కడతాను, ఇంకా బహుగా కడతాను, విస్తరిస్తాను అన్న వ్యక్తి స్త్రీల ప్రభావం, రాంగ్ రిలేషన్షిప్స్ ద్వారా కారణముగా ఏం చేశాడు? హిస్ కింగ్డమ్ వాస్ స్టోర్డ్. వాక్యం అదే చెప్తాడు. నీ దేవుడు దావీదుతో చేసిన నిబంధన కారణంగా ఒక ట్రైబ్ మాత్రమే, ఒక గోత్రం మాత్రమే
దానికి రాసి పెడతాను, వేరే 11 గోత్రాలు ఇస్రాయేల్ ప్రజలు ఉండిపోతారు. ఇంకా గమనిస్తే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని తరతరాలు యూదా గోత్రము ఇంకా ఇస్రాయేల్ గోత్రానికి ఎవరికంటే ఇద్దరికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చేసిన తప్పు ఆ చీలిక లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు ఆ 12 గోత్రాలు ఒకే గోత్రం ఒక రాజ్యంగా కలిసి ఉండేది. ఒక వ్యక్తి చేసిన తప్పు కారణంగా, ఒక వ్యక్తి స్త్రీల ద్వారా ప్రభావితమైన కారణంగా ఆ రాజ్యం చీల్చబడింది. ఆ రాజ్యంలోనే గొడవలు స్టార్ట్ అయినా వచ్చినాయి. మనము జాగ్రత్త పడదాం కదా. మనం ఎవరైనా పర్ఫెక్ట్ కాదండి, మనం నేర్చుకుంటున్నాము. ప్రతి ఆదివారం వచ్చి మనం నేను నేర్చుకుంటా, అందరం కలిసి నేర్చుకుంటే నేను మీకైనా గొప్పవాణి కాదు, మీకైనా దేవుని కాదు, మీకైనా పర్ఫెక్ట్ కాదు. నా బలహీనతలు నాకున్నాయి, ఎవరి బలహీనత వాళ్ళకు ఉన్నాయండి. దావీదు దేవుని హృదయానుసారి అయినప్పుడు కూడా దావీదులో ఉన్న బలహీనత కారణంగానే పడిపోయినాడు. ఒక వైపేమో ఆయన వారియర్ అని పిలుస్తాము, ఇంకొక వైపేమో ఉమనైజర్ అని పిలుస్తాం. అంటే ఏంటిది? స్త్రీలు చూడంగానే పడిపోయే వ్యక్తిగా చూస్తున్నాము. అదే వ్యక్తి దేవుని దృష్టిలో ఏమన్నాడు? నా హృదయానికి అనుసారంగా ఉన్నాడు. సో దేవుడు తన తప్పుని గమనించట్లేదు, కానీ నువ్వు నన్ను స్తుతించి ఆరాధిస్తున్నావు కాబట్టి ఆ మంచి విషయమే చూస్తున్నావు. గాడ్ ఇస్ నాట్ లుకింగ్ అట్ ద టైల్స్, గాడ్ ఇస్ లుకింగ్ అట్ ద హెడ్స్. అందరి చేతిలో పైన ఉందండి, హెడ్స్ అండ్ టైల్స్ ఉన్నాయి. మనకి రెండు వైపులు ఉంటాయి. మంచి ఉంది, మనలో చెడు కూడా ఉన్నది. దేవుడు ఒక్కడి దానికన్నా మంచిగా చెడు లేదు. అపవాదిలోనే చెడు ఉంది, మంచి లేదు. అందుకే బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఎనిమీ ఈస్ డిఫరెంట్. మనం ఇద్దరి కలిగి ఉన్నాం. మనం చేయడం చేస్తాడు, నా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, నా పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీ మధ్యలో చీలిక ఉండదు. చీలికలు ఉండాలంటే దేవుడు అపవాది మధ్యలో చీలిక ఉండాలి. అందుకే తెరని చీల్చి ఏం చేస్తాడు? ద్వారం తెరిచాడు. మీరు అందరు నా దగ్గరికి స్వేచ్ఛగా రండి, ధైర్యంతో రండి. కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ బోల్డ్నెస్. మీరు నా దగ్గరకు వస్తే ధైర్యంతో రండి, భయపడకండి. నేను మిమ్మల్ని కొట్టనిచ్చాను, క్షమిస్తాను, నా దగ్గర చేర్చుకుంటాను. నా దగ్గర క్షమాపణ మాత్రమే, గద్దించాను, కొట్టను, తిట్టాను. మీరు ఎంత దౌర్భాగ్య స్థితిగతులు ఉన్నా, ఎంత దుర్మార్గులైనా కానీ. అనేక సార్లు మనం కోర్టులో జడ్జిస్ గమనిస్తున్నట్లయితే చాలామంది ఉరిశిక్ష చేస్తారు. ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు? చాలామంది అప్పీల్ చేస్తూ ఉంటారు మర్సీ గురించి. కనికరించండి, చంపకండి, తప్పు చేస్తాడు, చంపకండి, ఇంకొక అవకాశం ఇవ్వండి, నన్ను ప్రాణం పొడిగించండి, బ్రతకనివ్వండి. ఎందుకు? అది హ్యుమానిటీ, మానవత్వం. సో మనము అనేక అంశాలు మనం చదువుతూ వచ్చినాము, గమనిస్తూ వచ్చినాము. మనం దేంట్లో ప్రభావితం అవ్వాలి. చివరి ఒక మాట చదువుకున్నాము, గుర్తుంచుకున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ చాప్టర్ 11 verse 1. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అంటే మీరు నన్ను చూసి ప్రభావితం అవ్వండి. నేను క్రీస్తుని చూసి ప్రభావితమైన. క్రీస్తుని ఎక్కడ చూసినాడండి? క్రీస్తుని ఎక్కడ చూసినాడు? ఆయన అన్ని పరిస్థితులు చూస్తూ వచ్చినాడు. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా అక్కడ సౌలు నిలబడి చూస్తూ ఉన్నాడు. క్రైస్తవుని హింసిస్తూ వచ్చినాడు. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి, దేవుడు దర్శనం ద్వారా సౌలుని ప్రభావితం చేసి పౌలుగా పిలువబడి ప్రేమను చూస్తాము. పౌలు ధైర్యం మనం చెప్పగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉంది, నేను చెప్పగలుగుతాను. మీరు నన్ను చూసి ఇమిటేట్ చేయమని చెప్పలేదు.
ఎందుకు? బలహీనతలు ఉన్నాయి కాబట్టి. కానీ పౌలు అన్నాడు, ఎంత యథార్థం ఉన్నా అంటే నువ్వు నన్ను పోలి నడుచుకో, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు. అంటే ఆయన ఏమని డిక్లేర్ చేస్తాడు? నాలో పాపము లేదని డిక్లేర్ చేసుకోగలుగుతున్నాడు. నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు దేని పోలి నడుచుకున్నాడు? ఆత్మఫలము పోలి నడుచుకున్నాడు కాబట్టి మనం దేంతో ప్రభావితం అవ్వాలి? ఆత్మఫలము ద్వారా ప్రభావితం అవ్వాలి. ఏదైనా తోటలో మంచి చెడులు పండు తిరిగి ప్రభావితం చెందినారు, ఆ పండుని నాశనం చేసి దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం మనకు అందించడం. ఆత్మఫలం మనం ప్రతిరోజు భుజించినట్లయితే ఏమవుతుందా? మనం ఆత్మఫలం ద్వారా ప్రభావితం అయినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం మనలో ఉంటుంది, మనల్ని వెంబడిస్తుంది. క్షమించాలి, ద్వేషము పక్కన పెట్టాలి. నువ్వు ఎంతవరకు ప్రభావితం చేస్తూ తప్పకుండా మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు. చివరిగా 3 యోహాను 1:11 వచ్చిన లాస్ట్ వర్స్. యోహాను 1:11 వచ్చింది. క్రీడ చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు. Beloved, do not imitate what is evil, but what is good. He who does good is of God, but he who does evil has not seen God. ప్రియురాలా, ఏది మంచి దాని మీద పోలి నడుచుకోండి. ఇమిటేట్ వాట్ ఈస్ గుడ్, నాట్ ఈవిల్. సో మనం ఏం చేయాలండి? మీకు కీడు చేసే అవకాశం వచ్చినను చేయొద్దు అని గుర్తు చేస్తున్నాడు. దావీదుకి కీడు చేసే అవకాశం వచ్చింది కానీ చెయ్యలేదు. మనకు కూడా అవకాశం వస్తుంది, మనము చెయ్యొద్దు అని మాత్రం. బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్. ఇమిటేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ నాట్ ఈవిల్. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు దేవుని ఎరిగిన వారు. సో మనము యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించిన వారమైతే, మనము దేవుని ఎరిగిన వారమైతే మంచి చెడు చేసే అవకాశం వస్తుంది. మంచి మాత్రమే చేద్దాము, చెడుని నిర్లక్ష్యం చేద్దాము. యోబు అదే చేస్తాడు. హీ లవ్ గుడ్ అండ్ షన్ ఈవిల్ అని మాత్రం. మంచిని ఎన్నుకున్నాడు, కీడుని, నష్టాన్ని, చెడుని విసర్జించిన వాక్యం తెలుస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం వాక్యం ద్వారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తామండి? వేరే స్టోరీస్ కానీ న్యూస్ పేపర్స్ చదివి చెప్పట్లేదు. వాక్యం జీవం గల వాక్యం, రాయబడిన వాక్యం నుంచి నేను వాక్య పరిచయం చేస్తున్నా. నాతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యూ బీ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం ఉన్న శక్తి. నువ్వు ఎంత మూర్ఖులైనా మంచివాడిగా మార్చగలుగుతావు ఎప్పుడు? నువ్వు మాట్లాడే మాటల ద్వారా, ప్రభావితం ద్వారా. When you lead, when you do good, it will come back to you. Be a good influencer, not a bad influencer. నీకు అవకాశం వస్తుంది, చెడు మార్గం నడిపించే అవకాశం వస్తుంది, బట్ చెడు విషయంలో వెళ్ళకు. మంచి చేసే విషయంలో నువ్వు మనం ఎదుగుతాము. తప్పకుండా మన ద్వారా మంచి జరగాలి, మన ద్వారా కీడు నష్టము జరగదు అని మనం నమ్ముతూ ఉంటాం. దేవుని వాక్యం జీవం గల వాక్యం. దేవుని వాక్యము మన జీవితంలో నూతన క్రియ చేశారు. ఈరోజు ఉన్న వాక్యం దొంగలించబడకుండా మనం నమ్ముతాం. దేవా, నేను ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాను. నేను ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్. ఐ విల్ బి ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఐ విల్ ఇమిటేట్ క్రైస్ట్ యాజ్ పాల్ ఇమిటేటెడ్ క్రైస్ట్. నన్ను చూసి నేను క్రీస్తుని పోలి నడుచుకునే వారుగా ఇతరులు కూడా నన్ను చూసి పోలి నడుచుకునే విషయంలో నన్ను, నా స్థాయి హెచ్చించండి, నా స్థితిగతులను నడిపించండి. చుట్టుపక్కల దుఃఖం, బాధ, వేదన, ద్వేషము, కోపం అన్నీ ఉంటాయండి. మనం విన్న వాక్యము మనం గుర్తు చేసుకుంటూ, క్షమిస్తూ మనం ముందుకు వెళ్తాం. అలాగే దేవుడు కొద్ది మాటని దీవించుకున్నాను.